తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. సెమీకండక్టర్ రంగంలో యువశక్తే భారత్ బలం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రజల ఆశీర్వాదమే తనకు బలమంటూ వ్యాఖ్య. దుష్ప్రచారాలకు అభివృద్ధితోనే సమాధానం. పెట్టుబడుల ఆకర్షణే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. 361 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు. 48 గంటల్లో రేషన్ కార్డుల పంపిణీ. మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ కన్నెపల్లి పర్యటనలో ఉద్రిక్తత. పెంబర్తి వద్ద కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు. మామిడి రైతుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. కొనుగోళ్ల కోసం కిలోమీటర్ల మేర భారీ క్యూలు. మరో కుటుంబాన్ని బలి తీసుకున్న అతివేగం. ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి. త్వరలోనే అన్నమయ్య కీర్తనలు విడుదల. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రకటన. బ్యారేజీల్లో నీటి నిల్వలపై మంత్రి ఉత్తమ్ హెచ్చరిక. భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలంటూ విజ్ఞప్తి. ఖర్గేతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ప్రతిపక్షంపై డీకే శివకుమార్ ఘాటు విమర్శలు. గ్రామీణ కూలీలకు 25,863 కోట్లు విడుదల. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడి. ఇది నా 3వ అధ్యక్ష పదవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సనంద్లో ఏర్పాటు చేసిన సీజీ సెమీకండక్టర్ అసెంబ్లీ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ పనిచేస్తున్న యువతతో ముచ్చటించారు. ఈ కేంద్రంలో పనిచేస్తున్న వారిలో అధిక సంఖ్యలో మహిళలు, గిరిజన ప్రాంతాలకు చెందిన యువత ఉండడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మోదీ తెలిపారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వీరు ప్రత్యేక శిక్షణ పొంది సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యం సాధించడం భారత యువశక్తికి నిదర్శనమన్నారు. సాంకేతికత, విశ్వాసం, పరస్పర సహకారానికి ఈ కేంద్రం ప్రతీకగా నిలుస్తుందని, భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లే కీలక మైలురాయిగా ఇది నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన తన ప్రయాణం ప్రజల విశ్వాసంతో ముఖ్యమంత్రి స్థాయికి చేరిందని పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా పేదలు, రైతులు ఎదుర్కొనే కష్టాలు తనకు ప్రత్యక్షంగా తెలుసని, అందుకే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రజాపాలన అందిస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు వంటి హామీలను అమలు చేశామని వివరించారు. ఇక ఇదే సమయంలో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ ఆరోపించారు. మిడ్జిల్ ప్రజల రుణం ఎప్పటికీ తీర్చలేనిదని, ఈ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టు సీఎం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించే నాయకత్వమే రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా నిలబెట్టిందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు రాజకీయ నాయకులు ప్రత్యేక నిధులతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. కుప్పంలో 9,750 కోట్ల పెట్టుబడులతో 30 అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, రాయలసీమ ఉక్కు కర్మాగారం, క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని, ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ భర్తను కోల్పోయిన ఓ మహిళ చేసిన విజ్ఞప్తికి ఆమెకు వెంటనే ఉద్యోగం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల విశ్వాసమే తమ ప్రభుత్వానికి అతిపెద్ద బలమని చంద్రబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లోనే రేషన్ కార్డు అందజేస్తామని తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని, త్వరలోనే 2 లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ కాన్వాయ్లోని వాహనాలను పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కేటీఆర్ వాహనానికి మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడంతో ఆయన రహదారిపైనే పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నేతల వాహనాలను నిలిపివేసినట్టు ఆ పార్టీ ఆరోపించింది. కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి కూడా కాన్వాయ్లో ఉన్నారు. చిత్తూరు జిల్లా పల్లూరు ఫుడ్ అండ్ ఇన్స్ మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట మామిడి రైతుల ఆందోళన కొనసాగుతోంది. మామిడి లోడ్లతో వచ్చిన ట్రాక్టర్లు 5 కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఆ క్యూలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు వరకు విస్తరించాయి. 4 రోజులుగా ట్రాక్టర్లలోనే పడికాపులు కాస్తున్న రైతులు పంటను దిగబెట్టేందుకు ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో లోడ్లు స్వీకరించకపోవడంతో పంట నాణ్యత దెబ్బతింటుందని, జ్యూస్ ఫ్యాక్టరీల నిర్లక్ష్యంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా జిల్లా అధికార యంత్రాంగం స్పందించడం లేదని, వెంటనే అధికారులు జోక్యం చేసుకుని తమ సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం పాలయ్యారు. చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్న కారుకు వెనుక నుంచి అతివేగంగా ప్రైవేట్ ప్రయాణికుల బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుచ్చైంది. మృతుల్లో భార్య, కుమారుడు, కుమార్తెతో పాటు కుటుంబ స్నేహితులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు కాకినాడకు చెందిన వారిగా ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం స్వరపరిచిన అన్నమయ్య కీర్తనలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ అవకాశం కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి VIP ప్రారంభ విరామ దర్శనంలో శ్రీవారిని దర్శించుకొని అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తి సంగీతానికి మరింత వైభవం తీసుకురానున్న ఈ అన్నమయ్య కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయని కోటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉండగా శ్రీవారి ఆలయంలో జూలై 14న కోయిల్ అల్వార్ తిరుమంజనం, జూలై 17న ఆనివార ఆస్థానం సందర్భంగా 2 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో జూలై 13, జూలై 16 తేదీల్లో సిఫార్సుల లేఖలను స్వీకరించబోమని, జూలై 17న పలు ఆర్జిత సేవలు కూడా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక ప్రకారం వాటి పునాదులు దెబ్బతిన్నాయని, ఇప్పుడు నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అలా జరిగితే భద్రాచలం సహా 44 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గత ప్రభుత్వం నీటిపారుదల శాఖపై భారీ అప్పులు మోపి కాళేశ్వరం ప్రాజెక్టును సమస్యల్లోకి నెట్టిందని విమర్శించారు. ఇక ఇదే సందర్భంలో మంత్రి సరదాగా మాట్లాడుతూ, నా ఫేస్బుక్ అకౌంట్ రీచ్ బాగుంది, కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పరిస్థితి బాగాలేదు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అడ్మిన్ ట్రెండ్ ఫాలో అవ్వట్లేదు అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి బెంగళూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ప్రతిపక్ష ఆరోపణలను ఖండించారు. ఆరోపణలు చేయడం ప్రతిపక్షం బాధ్యతేనని, కానీ అవసరమైన ప్రతి అంశంపై తాము చట్టబద్ధంగానే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగం విలువలు, సామాజిక న్యాయ స్ఫూర్తిని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా డీకే శివకుమార్ తెలిపారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గ్రామాలు, పేదల సంక్షేమమే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పని కోరిన ప్రతి గ్రామీణ కూలీకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ జీ యోజనను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద కూలీలకు వేతనాలు సకాలంలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 25,863 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి విడుదల చేసినట్టు వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పేదల జీవనోపాధి బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అమెరికా 250వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన ఫ్రీడమ్ 250 కార్యక్రమంలో మాట్లాడుతూ,
ప్రస్తుతం తాను అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది మూడోసారి అని చెప్పారు. 2020 ఎన్నికల్లో తన విజయాన్ని అక్రమంగా దోచుకున్నారని గతంలో చేసిన ఆరోపణల గురించి మరోసారి ప్రస్తావిస్తూ, అలా లెక్కిస్తే ఇది నా మూడో పదవి కాలం, కానీ వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదు అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యాన్ని ఆధునీకరించడంలో తన తొలి పదవీ కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదగడం వెనుక బలమైన రక్షణ వ్యవస్థే కారణమని పేర్కొన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో ఆర్టెమిస్ 2 వ్యోమగాములను ట్రంప్ ఘనంగా సత్కరించారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.